నమస్తే, వెల్కమ్ టు T6 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ వైష్ణవి. వార్తలకు స్వాగతం. మన నియోజకవర్గానికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. తల్లాడ మొదలుకొని తల్లాడలో ఉన్న పిటపాక సబ్ స్టేషన్స్ ఓపెనింగ్ ఉన్నాయి, శంకుస్థాపన ఉంది. దాంతోపాటు ఇప్పుడు మన సత్తుపల్లి ఓసీ వస్తున్నారు, జిఎం ఆఫీస్ ఓపెనింగ్, ఓసీ సందర్శన, మరి మీడియా మిత్రులతో కూడా ముఖాముఖి సమావేశం ఉంది కనుక మీరు దయచేసి అందరు సకాలంలో వచ్చి మనం చేసిన అభివృద్ధి పనులు ఏంటో వారికి వివరించి ఇంకా మనకి ఇంకా ఏం అభివృద్ధి కావాలి అనేది కూడా వారికి వివరిస్తే చాలా మనం సత్తుపల్లిగా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు. కనుక తప్పకుండా అందరూ హాజరవ్వండి. అలాగే ఈరోజు మన సంట వెంకట వీరయ్య గారితో నిన్న మేము శుతిమెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది. అయినా కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ 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 చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలకు కూడా తెలుస్తున్నాయి సత్తుపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మట్టా రాగమయ్యని గట్టిగా అర్థమవుతా ఉన్నారు. అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచనీయం. ఇది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అండి నా పేరు, దయచేసి గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలంటే ప్రజలైతే నిజంగా నవ్వుకుంటున్నారు. దొంగే దొంగ దొంగ అని నచ్చినట్టుంది అనమాట. రివర్స్ లో ఆయన చేసినవన్నీ ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు అనమాట. క్రికెట్, బెట్టింగ్, కోడి పందాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బిల్డింగ్ల పర్మిషన్ల కోసం డబ్బులు, మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాటి నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందరూ గిలగిలాడిపోతున్నట్టున్నారు. కనుక మరి ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి మీద కేసులు పెట్టాను, అక్రమ కేసులు అంటున్నారు. అవి చెప్పుకుంటూ పోతే బాధితులు 1,00,000 మంది కోకొల్లలుగా ఉన్నారు. అందులో ప్రత్యక్ష నిదర్శనము మన రామచంద్రాపురం సర్పంచ్ అయిన కలీముల్లా గారు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో, ఎన్ని రోజులు జైల్లో ఉంచారో అక్రమంగా. అలాగే మొన్నటికి మొన్న రామచంద్రాపురం విలేజ్ లో, ఏరుగట్ల విలేజ్ లో విలేజ్ సెక్రటరీని వాళ్ళు వెళ్ళిపోయి బెదిరించి రికార్డ్స్ లాక్కొని చాలా నానా రచ్చ చేసి అమ్మాయిని దుర్భాషలాడితే అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలని ఏడిస్తే మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అమ్మాయిని ఓదార్చి అక్కడ పనిచేయడానికి భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారు.